మీ జీవితంలో మీరు ఎంత బలవంతులైనా సరే ఒక తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. భీష్ముడు తన తమ్ముడు విచిత్రవీర్యుడికి అంబిక మరియు అంబాలికలతో ఘనంగా వివాహం జరిపించాడు. అందరూ అనుకున్నారు ఇప్పుడు కురువంశానికి వారసుడు పుట్టాడు అని. కాని వివాహం తర్వాత విచిత్రవీర్యుడు రాజ్యం కన్నా భార్యల మీదే వ్యామోహం పెంచుకున్నాడు. ఏకంగా 7 సంవత్సరాల పాటు ఆ వ్యామోహంలో జీవించాడు. కాని ఆ మితిమీరిన వ్యామోహమే చివరికి తన మృత్యువుకు కారణమయ్యింది. హఠాత్తుగా అతనికి రాజయక్ష్మ అంటే ట్యూబర్కులోసిస్ వచ్చింది. భీష్ముడు చాలామంది వైద్యులను పిలిపించి ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. యవ్వనంలోనే విచిత్రవీర్యుడు చనిపోయాడు. అది హస్తినాపురానికి పెద్ద డిజాస్టర్. ఎందుకంటే అన్నయ్య చిత్రాంగదుడు ముందే యుద్ధంలో చనిపోయాడు. ఇప్పుడు విచిత్రవీర్యుడు కూడా లేదు. భీష్ముడు రాజవుతాడా అంటే ఆయన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ ఇచ్చాడు. అంటే కురు సామ్రాజ్యానికి వారసుడే లేదు. ఆ సమయంలో సత్యవతి భీష్ముడిని ఒక కోరిక అడిగింది. ఆ కోరికేంటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.